श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2026 సంవత్సరం జూలై నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా 7 నాటి శని ప్రారంభమైంది. ఈ మేషరాశికి 2025 మార్చి 30వ తారీఖున శని మీనానికి వచ్చాడు. ఆ రోజు నుంచి 7 నాటి శని ప్రారంభమైంది. ఇప్పటికీ సంవత్సరం 3 నెలలైంది. ఇక 3 నెలల తర్వాత శని మేషరాశికి వస్తాడు. ఈ మీనరాశి వాళ్ళకి మరి ఇంకా సంవత్సరం 3 నెలల వరకు మాత్రం చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రవి, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. రవి, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. అందులో రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాహువు ఏకాదశంలో ఉండటం చేత మీరు ఇంతకుముందు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి రాక డబ్బులు ఇరుక్కుపోయి ఉండి మీ ఆస్తులు ఏదైనా కబ్జా చేసి మీ స్వాధీనం కాక ఏమీ స్వాధీనం కాని పరిస్థితి వచ్చి కోర్టులో కూడా ఆశలు వదులుకొని ఉంటే అటువంటివన్నీ కూడా ఈ రాహు ఏకాదశిలో ఉన్న రోజుల్లో మీకు పూర్తిగా మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ద్వాదశాంత్యో వ్యయో లిప్పః, ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ఎన్ని డబ్బులు వచ్చినా దండగైపోతాయి. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి 12ంట శని, 2ంట కుజుడు, 4ంట గురువు. ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. విపరీతమైన నష్టాలు, విపరీతమైన కష్టాలు. మీకు రావాల్సిన డబ్బులు రావు. మీరు ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తుంది. తర్వాత అనేక రకాల వ్యాధుల వల్ల, యాక్సిడెంట్ల వల్ల ఇట్లా రకరకాలైన విపరీతమైన ఖర్చులు. మీ దగ్గర ఉన్నది కాక అప్పులు చేసుకొని బయటపడలేక చాలా బాధలు పడేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. రాహు వల్ల మాత్రం డబ్బులు వస్తాయి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ 12 రాశుల్లో మీనరాశిలో ఉన్నటువంటి కష్టాలు ఎవరికి లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసిన తర్వాత ఇప్పుడు చెబుతుంది గోచారం చెబుతూ ఉన్నా. ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం 75 వంతులు జరుగుతుంది.
జాతకం రెండు రకాలుగా జన్మ లగ్న రీత్యా జన్మ నక్షత్ర రీత్యా రెండు రకాలుగా కూడా జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించుకొని మీరు దానికి తగిన ఏమి దోషాలున్నాయో తెలుసుకొని మీ జాతకం ప్రకారం మీకు చేయవలసినటువంటి పూజలు ఏమైనా ఉంటే చేయించుకోవడం తప్పనిసరిగా అవసరం. అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకోక ఏమున్నదిలే అనుకుంటే తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు. మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా మళ్ళీ ఇంతకుముందున్న ఆర్థిక ఆనందం తర్వాత పొందలేము. కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు డేటా ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. మీకోసమే చెబుతుంది. కొంతమంది చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెబుతున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మలి, కమ్మలి, బ్రాహ్మణుడు. ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారు వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు తీగే చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణులతోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్ళి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడిన వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం, ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కరి కోసంగా చెబుతుంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని